నరసాపురం అనే గ్రామంలో సోమయ్య, జానకమ్మ దంపతులు పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. వారికి ఒక పాప ఉంది. వారితో పాటు ఒక కుక్క కూడా ఉండేది. ఆ కుక్కతో పాప సరదాగా ఆడుకోవడం, అన్నం తినిపించడం చేసేది. ఆ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. పాప ఒకరోజు ఇంటికి చివరన ఉన్న చెట్టు కింద కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది. అంతలో ఒక పాము బుసలు కొడుతూ పాప దగ్గరికి వస్తుంది. పామును చూసిన పాప భయంతో అలానే కూర్చుండిపోయింది. అది చూసిన కుక్క పాప దగ్గరికి పరిగెత్తుకొస్తుంది. పాపకి అడ్డుగా నిలబడి పాముతో తలపడుతుంది. పాము, కుక్క పోట్లాడడంలో పాము తన విషపు కోరలతో కుక్కని కాటేస్తుంది. దాంతో కుక్క మరణిస్తుంది. అది చూసిన పాప బాధతో ఊరి వాళ్ళ సాయంతో అంత్యక్రియలు చేసి సమాధి కట్టిస్తుంది. కొన్నేళ్లు గడిచాయి. పాప పెద్దదైంది. కానీ కుక్క జ్ఞాపకాలు మర్చిపోలేదు. ప్రతి సంవత్సరం కుక్క సమాధి దగ్గరికి వచ్చి పూలు వేసి కన్నీళ్లు కార్చేది. నీతి: కుక్క విశ్వాసం గల జంతువు కాబట్టే ధర్మరాజుతో కలిసి స్వర్గానికి వెళ్ళిన ఒకే ఒక్క ప్రాణి కుక్క.